అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, పిఠాపురంలో గనక చూసుకున్నట్లయితే నిన్న వర్మ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చాలా అంటే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఐక్యత మొదలైందంటారా? అంటే కొన్ని అలా కనబడతాయి కానీ లోపల అండర్ కరెంట్గా ఆ ద్వేషభావం అట్లానే ఉంటుంది. అంటే మనకు కనపడింది ఒకటి, అక్కడ చాలా పెద్ద రచ్చ చేశాడు వర్మ, అంతా ఇంత కాదు. వర్మ పవన్ కళ్యాణ్ గారు రాకముందే వర్మ తన జులుం ప్రదర్శించాడు. వెళ్ళి తన మంది మార్బలంతో వెళ్ళాడు. లేదండి అందరు రాకూడదండి, ఒక వర్మ గారిని లోపల పంపిస్తా ఉన్నాడు. లేదు, మా కార్యకర్తలు రాకుంటే తెలుగుదేశాన్ని అంత చులకం చేసి మాట్లాడతారా, మా జెండా అంటే మీకు అంత లోకువా అంటూ ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. గందరగోళం హల్చల్ చేశాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత వర్మ గారు రండి మీరు బల్లెవాళ్ళు రండి అని చెప్పి వర్మని దగ్గర తీసుకొని వర్మతోటే కొన్ని కార్యక్రమాల్లో వర్మను కూడా భాగస్వామి చేశాడు. అంటే వర్మ రచ్చ చేయడం కోసమే ఉన్నాడు. వర్మ నేను సహజంగా ఇంతకుముందు కూడా నేను ఒక మాట అన్నాను, కంట్లో నలుసు, చెప్పులో రాయి, చెవిలో జోరీగా, పిఠాపురంలో వర్మ. సో వర్మ ఎప్పుడు కూడా ఆ రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వర్మ అక్కడే ఉంటాడు. మొన్న ఈ దళితుల వ్యవహారం జరిగినప్పుడు కూడా దాన్ని దళితుల బహిష్కరణ అని సామాజిక బహిష్కరణ అన్న గొడవ జరిగినప్పుడు కూడా అది గంటలోనే సమస్య పోయింది. సమస్య పోయిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత అందరూ హ్యాపీగా ఉన్న తర్వాత అప్పుడు వర్మ ఏం చేశాడు, దాన్ని తన అనుయాయులతోటి అంత మీడియాకంతా పొక్కేలా చేశాడు. చూసారా, ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోనుంటే ఇలాంటి ఏ సమస్య వచ్చినా టక్మని వాలిపోయేవాడిని కదా అన్నట్టుగా వాళ్ళందరికీ నూరిపోసి ఆ రకమైన పోస్టులు వచ్చేలా చేశాడు. మామూలు వ్యక్తి కాదు వర్మ. సో అలాగ వర్మ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా గొడవ చేద్దామా, ఎప్పుడు అవకాశం వస్తుందా పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేద్దామా, మళ్ళీ నా పిఠాపురం సీటు నేను ఎప్పుడు తెచ్చుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వర్మకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇక పిఠాపురాన్ని వర్మ మర్చిపోవాలి. నియోజకవర్గాల పునర్విభజన కింద ఏదైనా కొత్త నియోజకవర్గం ఏర్పడితే ఆ నియోజకవర్గానికి వర్మ దరఖాస్తు చేసుకోవాలి తప్ప మళ్ళీ నాకు పిఠాపురం వస్తుంది అన్న ఆశలు వదిలేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 9-10 నెలల్లో 100 కోట్ల రూపాయల విలువైన పనులు చేశాడు పవన్ కళ్యాణ్. బహుశా వర్మ 5 ఏళ్ల కాలంలో కూడా 100 కోట్ల రూపాయల పనులు చేసి ఉండకపోవచ్చు. వంగా గీత తన ఎంటైర్ కెరీర్లో ఆ మాత్రం పనులు చేసి ఉండకపోవచ్చు ఇంత వేగంగా. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంతో అనుబంధం చాలా స్ట్రాంగ్గా ఏర్పరచేసుకున్నాడు. ఇంకా అది వదులుకోవాలా, కానీ వదులుకోలేకపోతున్నాడు వర్మ. సో ఇప్పుడే ఇలా ఉన్నాడు. రేపు ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా అఫీషియల్గా, ఇప్పుడు అనఫిషియల్గానే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు, రేపు అఫీషియల్గా ఇష్యూస్ క్రియేట్ చేస్తాడన్న ఉద్దేశంతో మీనమేషాలు లెక్కిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వట్ల. తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా తలనొప్పే కదా, రోజు సాక్షాత్తు పవన్ కళ్యాణ్తోనే నువ్వు రోజు గొడవ పడతా ఉంటే ఇటు నిన్ను తీసేయలేక పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పుకోలేక ఎంత ఇబ్బంది పడతారు. సో అందుకోసం తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తోంది. ఒకవైపు వైసీపీలోకి వెళ్ళిపోతాడన్న ప్రచారం జరుగుతుంది. అంటే ఎంత వీలైతే అంత డ్యామేజ్ చేసి వైసీపీలోకి వెళ్దామని అనుకుంటున్నాడు అనమాట. సో అలాంటి వ్యక్తికి మనం ఎమ్మెల్సీ ఇవ్వడం అవసరమా అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఆగింది. నిన్న చాలామంది పేపర్లో కూడా రాస్తూ ఉన్నారు, ఇక శుభం కార్డు పడ్డట్టే అది ఇది రాస్తున్నాడు. కానీ వర్మ మనస్తత్వం తెలిసిన నాకు అదంత ఈజీగా శుభం కార్డు పడుతుందని నేను అనుకోను. ఓకే సార్, మీరన్నట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో వర్మకి చెప్పారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు పిఠాపురం నుంచి అని చెప్పేసి. అప్పుడు ఒప్పుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు యాంటీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్కి, ఎందుకోసమని? వర్మ తనది కాకపోయిన నియోజకవర్గాలు తానే హల్చల్ చేయాలి అనుకుంటున్నాడు. ఒకప్పుడు మీది నియోజకవర్గం, మీరు పోటీ చేశారు, బాగుంది, గెలిచారు, తర్వాత ఓడిపోయారు. ఓడినా గెలిచినా మీకు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మీరే సుప్రీం కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు ఇవ్వాలని భావిస్తూ ఉన్నాడు. అది తప్పు కదా. అలాగే స్థానికంగా జరిగే కొన్ని కార్యక్రమాలు, స్థానికంగా జరిగే కొన్ని ఎన్నికలు కావచ్చు, రకరకాల వాటిలు కావచ్చు, గతంలో ఆయన హడావిడి చేసినంత చెయ్యాలి, ఆయన
సుపీరియారిటీ అంటారా లేకపోతే అది డామినేషన్ అంటారా అది చూపించాలి అని అనుకుంటున్నాడు. ఒకవైపు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీని 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వ్యక్తి, నీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలా చేసిన వ్యక్తి, అంతటి పవర్ఫుల్ లీడరు, ఒక పార్టీకి అధినేత ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ప్రతిదానికి తగుదరమ్మా నేను అంటూ వెళ్ళిపోయి ప్రతిదానికి నాకెందుకు చెప్పరా మీరు, నేను లేకుండా ఎట్ట చేస్తారు అంటే నీకు ఎందుకు చెప్పాలి, ప్రతి నీకు చెప్పాలా, చెప్పాల్సిన లేదు కదా, చెప్పేటప్పుడు చెప్తారు. సో దీంతో ఒక రకంగా ఏంటంటే తానేమనుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గెలిచి వెళ్ళిపోతాడు, మొత్తం హవా అంతా నేనే చూసుకుంటా అనుకున్నాడు. కానీ అక్కడ అట్లా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నేను గెలిచింది నీ హవా ఉండటానికి కాదు కదా. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకు కొంచెం ఒక దేశంలోనే ద బెస్ట్ మోడల్ నియోజకవర్గం చేయాలని ఒక తపన ఉంది. ఆ తపన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటే ఎవరు ఉండాలి అక్కడ, జనసేనకు సంబంధించిన వ్యక్తులే అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. అట్లా కాదు నేను కోఆర్డినేట్ చేస్తా, నన్ను అడిగి మాత్రం మీరు ఏదైనా చెయ్యాలి అనే ఒక డామినేషన్ ఎప్పుడైతే వర్మ చూపించాడో జనసేన పార్టీ దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు వర్మ ఏమంటాడు, ప్రతిదీ నాకు చెప్పి చేయాలా, నన్ను పిలిచి చేయాలి అని అడుగుతాడు. నువ్వు ఏ హోదాలో నిన్ను పిలుస్తారు, ఎందుకు చెప్పాలి నీకు అనేది జనసేన ప్రశ్న. సో అందుకోసం ప్రతి చోట ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాడు. సో ఎంతో గెలికి చివరికి ఒక రకంగా బ్లాస్ట్ అయ్యే స్థితిలో వైసీపీలోకి వెళ్ళాలనేది అతని ప్లాన్. సో నిన్న కూడా చాలా వరకు వచ్చాడు, జనసేన పార్టీ నాయకులను కూడా పోనీలేదు, ఎక్కడికి పోనీలేవు. ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వస్తారు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు అన్నారు. నేను ఇక్కడే ఉంటానంటాడు వర్మ. సరే మీరుంటే ఉన్నారు సార్, మీ అనుచరులు వెళ్ళను, వద్దు సార్ వెళ్ళిపోమ్మనండి అంటారు. సో జనసేన పార్టీలో కూడా 2-3 ఉన్నారు అక్కడ, వాళ్ళతో పాటు ఈయన ఉండొచ్చు, సరిపోద్ది. సో జనసేన పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు లేని అవకాశం మీ కార్యకర్తలకు నాయకులకు ఇస్తారా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వర్మ గారు? సో ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేసి నేను గొడవ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన రిబ్బన్ కట్ చేసేటప్పుడు వర్మ గారు అటువైపు మీరు పట్టుకోండి అని చెప్పి ఆయన పట్టుకుంటే ఈయన రిబ్బన్ కట్ చేశాడు. సో ఎందుకు వచ్చింది ఇతనితోటి అనవసరమైన న్యూసెన్స్? శుభమా అంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 100 పడకల ఆసుపత్రి నిన్న ప్రారంభించాడు. సో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు నిన్న. సో పిఠాపురంలో మునిపెన్నడూ చూడనంత అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తూ ఉన్నారు. రేపు నియోజకవర్గం ఇట్లానే చేశాడంటే వర్మ, రేపు నియోజకవర్గాల పునర్విభజనలో ఇందులోంచి ఒక మండలం, గొల్లప్రోలు అనే మండలం ఒక నియోజకవర్గం కాబోతోంది అంటున్నారు. అదైతే కూడా రెడీగా ఉన్నారు జనసేన నుంచి. సో మంచిగా పవన్ కళ్యాణ్తో ఉంటేనేమో అతనికి నెక్స్ట్ ఇంకో నియోజకవర్గం దొరుకుతుంది. అట్లా లేదు నేను ఇట్లానే గొడవ చేస్తానంటే ఆ నియోజకవర్గానికి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. దొరబాబు, పెండెం దొరబాబు అని ఆల్రెడీ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. ఈయనకంటే ఆయన సీనియర్, వర్మ కంటే ఆయన 2 సార్లు గెలిచాడు అక్కడ, వర్మ కంటే పట్టు ఎక్కువ. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కింద వచ్చి నాకు ఏ పదవులు వద్దు, మీకోసం నేను పనిచేస్తాను సార్ అని చెప్తున్నాడు. సో ఆయనకి రెడీగా గొల్లప్రోలు నియోజకవర్గం కేటాయించే అవకాశం కనబడతా ఉంది. సో వర్మ తాను మంచిగా ఉండి పార్టీలో ఎదుగుతాడా, లేకపోతే ఇట్లా చెడుగా మారి చెడపకురా చెడే అన్నట్టుగా ఈ చెడిపే ప్రయత్నం చేసి చెడిపోయి వైసీపీకి వెళ్తాడని నిర్ణయించుకోవాలి.